తగ్గిపోయిందా? లేదు కదా. అలాగే జగనన్న మీద అభిమానం ఎవ్వరికీ తగ్గదు. ఈరోజు తీసుకుంటే నక్షత్రాలు అంతరించిపోవచ్చు, సముద్రం ఇంకిపోవచ్చు, అలాగే పర్వతాలు ఒడిగిపోవచ్చు, అక్షయ పాత్ర తరిగిపోవచ్చు, కానీ జగనన్న మీద అభిమానం మాత్రం మన ఎవ్వరికీ తగ్గదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే సూర్యుడికి సెలవు లేదు, చంద్రుడికి నిద్ర లేదు, అలాగే సముద్రానికి హద్దు లేదు, జగనన్న పోరాట పటిమకు తిరిగిలేదని తెలియజేస్తూ అంత గొప్ప నాయకుడి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళలో ప్రతి రోజును కూడా సద్వినియోగం చేసుకొని మన గ్రామంలో, మన వార్డులో, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మన పార్టీ చేసిన మంచిని, జగనన్న తాలూకా గొప్పతనాన్ని, ఎంత మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారనే విషయాన్ని కూడా ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటూ మనందరం కూడా ఒక ఐక్యమత్యంతో ముందుకు వెళ్దాం. ఇక్కడ ఈ జోన్ లో తీసుకుంటే ఇది జోన్ 3, ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాలు ఈ జోన్ లోకి వస్తాయి. మన రాష్ట్ర మహిళా విభాగానికి హారికమ్మని వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగన్ ఇచ్చారు. జగన్ కోరి చెప్పారు. ఆ అమ్మ చాలా యాక్టివ్ గా పనిచేస్తారు, అలాగే రాము గారు కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు. కాబట్టి ఈ 5 జిల్లాల్లో మన మహిళా విభాగం రానున్న రోజుల్లో బాగా పనిచేయడానికి అమ్మకు బాధ్యతలు అప్పచెప్తామని చెప్పి జగన్ స్వయంగా బాధ్యత అప్పచెప్పారు. ఆ రోజు మనం చూసాం, ఆ అమ్మ మీద అంత దారుణంగా తెలుగుదేశం రౌడీలు దాడి చేయడానికి ప్రయత్నించి ఆ కారుని ఏ విధంగా పగలగొట్టారో ప్రతి ఒక్కరం చూసాం. ఒక మహిళ అయినా కామ్గా ఉంటారు, అసలు పెద్ద మాట్లాడేగా అలా ఉండరు. అలాంటి వ్యక్తి ఎంత ధైర్యంగా ఆ సంఘటన అప్పుడు పోరాటం చేశారు. ఎంతో మంది మహిళలు కావడ ఆ రోజు ఇన్స్పిరేషన్ గా నిలిచారు, అవునా కాదా? అసలు హారికమ్మ నుంచి అంత కామా మేము భలే ధైర్యంగా పోరాడారే అనిపించింది మా అందరికి. సో మన హారికమ్మలా ఎంతో మంది మహిళలు కామ్గా ఉండొచ్చు, కానీ వాళ్ళలో నిద్రాణమైన ఉన్న శక్తిని బయటికి తీసే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ధైర్యంగా పోరాటం చేద్దాం. ఎవరు మనల్ని ఏం చేయలేరు. మనం ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపిస్తున్నాం, వాళ్ళ తాలూకు అక్రమాలని బయట పెడుతున్నాం, వాళ్ళు చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నాం, అంతే. కాబట్టి ఎవ్వరూ ఏం చేయరు. ధైర్యంగా ముందుకు రండి. మనకి ఇక్కడ